ఇప్పుడు ఆ అడవిని కాపాడుతున్నది ఆదివాసీలు. ఆ ఆదివాసీలు లేకపోతే నీకు బతికెక్కడిది? మనకు బతికెక్కడిది? పీల్చే గాలి ఎక్కడిది? 100 కోట్లు పెట్టి బాత్రూమ్ కట్టించిండు. దీని అవినీతి గురించి ఎందుకు బయట పెట్టారు? రేవంత్ రెడ్డిని అడగాల, ఎందుకు బయట పెట్టావు రేవంత్ రెడ్డి అని. అమిత్ షాతో పెట్టుకోకు బ్రో ప్లీజ్ ఐ రెస్పెక్ట్ యూ అంటే పెట్టుకోవడం అంటే ఏంది? ఆయనతోనే ఏమైనా మల్ల యుద్ధానికి దిగుతున్నానా? ఒక ఆయన రేవంత్ రెడ్డితో పెట్టుకోకంటాడు, ఒక ఆయన కేసీఆర్తో పెట్టుకోకంటాడు. అసలు ఏంది? ఎవరు మీరంతా? ప్రజలు గెలిపిస్తే లీడర్లు అయ్యారు మీరంతా. ఇవాళ రాజ్యం మీ చేతిలో ఉండొచ్చు, పవర్ మీ చేతిలో ఉండొచ్చు, దర్యాప్తు సంస్థలు మీ చేతిలో ఉండొచ్చు. అంత మాత్రాన హారిబుల్ కామెంట్స్ పెట్టిన వాళ్ళ మీద కేసు పెట్టాలి. ఆ ప్రయత్నం కూడా జరుగుతుంది. అదే ఎన్ఐఏకి మేము కంప్లైంట్ చేస్తాం ఖచ్చితంగా. ఎన్ఐఏ గారు బయటికి వస్తారా? ఎవరైనా బయటికి వస్తారు, ఎవరైనా బయటికి వస్తారు. ఇప్పుడు ఆయన కూడా తప్పు చేసిండా చేయలేదన్నది కోర్టు డిసైడ్ చేయాలా. అర్థమైందా? దర్యాప్తు సంస్థలు ఇంకోరో కాదు డిసైడ్ చేసేది. దర్యాప్తు సంస్థలు చేసిన విచారణ ఆధారంగా కోర్టు ఈయన తప్పు చేసినని శిక్ష వేసినప్పుడు ఆయన తప్పు చేసినట్టుగా భావించాలి. రేవంత్ని సపోర్ట్ చేయండి, ఎవరిని సపోర్ట్ చేసేది లేదు. మరి వీడియోస్ ఎందుకు డిలీట్ చేసినావురా? చేయలేదురా, వీడియోస్ డిలీట్ చేయలే. ఒక్క వీడియో చూపించి నేను డిలీట్ చేసిన వీడియో, ఒక్క సింగిల్ వీడియో చూపించు. ఫలానా వీడియో హిడ్మా వీడియో డిలీట్ చేసిన ఆ వీడియో ఎవడు చెప్పింది మీకు డిలీట్ చేసిరని? చెక్ చేసుకోండి, కొట్టండి మనతోలి వెలుగు అని కొట్టండి. ఇంకా మీకు ఏ వీడియో అయితే ఆ వీడియో పైన టైప్ చేయండి, సెర్చ్లో కొట్టండి. ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో అట్లనే ఉన్నది. ఇన్వెస్టిగేటివ్ ఏజెంట్స్ వాళ్ళు కూడా ఏం వీడియోలు డిలీట్ చేయండి, ఈ వీడియో ఎందుకు చేశారు, ఆ వీడియో వాళ్ళు ఎక్కడ అడగలే. అర్థమైందా? ఇప్పుడు జర్నలిజంలో గతంలో మీరు చరిత్ర చూడండి. మావోయిస్టులని అడవుల్లోకి వెళ్ళి ఇంటర్వ్యూలు చేసిన గొప్ప గొప్ప జర్నలిస్టులు ఉన్నారు. ఇంటర్వ్యూలు చేసిన జర్నలిస్టులు సేకరించిన సమాచారాన్ని బేస్ చేసుకొని దర్యాప్తు సంస్థలు విచారణ చేసినాయి.